ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం సామెతలు 4:4. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. ప్రియులారా, ఈ వాక్యం మన జీవితానికి చాలా ముఖ్యమైన మార్గదర్శకాన్ని ఇస్తోంది. అదేమిటంటే, నా మాటలను పట్టుకొననిము, అలాగే నా ఆజ్ఞలను గైకొను. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం వింటామా లేక వినిపించుకుని వదిలేస్తామా? సహోదరులారా, ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది అంటే, పట్టుదలతో పట్టుకో అంటే దేవుని యొక్క మాటలు పట్టుకోవాలి అంతే తప్ప అప్పుడప్పుడు చదవడం, సడన్గా పట్టుకోవడం కాదు. ఏదో అప్పుడప్పుడు దేవుని మాటను కాదు, ప్రతి క్షణం దేవుని యొక్క మాటను పట్టుకోవాలి. అప్పుడు మనకు మంచి మార్గాన్ని చూపుతుంది, దారి తప్పకుండా కాపాడుతుంది. ప్రియులారా, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే, వింటే సరిపోదు, గైకొనాలి, అనుసరించాలి, అంటే ఆచరించాలి, జీవితంలో అమలు చేయాలి. చాలామంది వాక్యాన్ని చాలా సీరియస్గా వింటారు, కానీ విన్నాదాన్ని అనుసరించరు. అందుకే మార్పు కనిపించదు. ప్రియులారా, ఈ వాక్యం ఒక గొప్ప వాగ్దానం కూడా ఇస్తోంది. గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. అంటే దేవుని మాట ప్రకారం జీవిస్తే నిజమైన జీవితం లభిస్తుంది. అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, శాంతితో జీవించడం, దేవుని కృపలో జీవించడం. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను దేవుని వాక్యాన్ని పట్టుకుంటాను, నేను దాన్ని నా జీవితంలో ఆచరిస్తాను, ఆయన మార్గంలో నడుస్తాను. ప్రియులారా, వాక్యాన్ని పట్టుకున్నవాడే నిలబడతాడు, వాక్యాన్ని గైకున్నవాడే జీవిస్తాడు. ఇది దేవుని జ్ఞానం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.